వెలిగొండ ప్రాజెక్టు పేరుతో టీడీపీ నేతలు 10 కోట్లపైనే వసూళ్లకు సిద్ధమయ్యారన్నారు ఎర్రగొండిపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్. ఎర్రగొండిపాలెం నియోజకవర్గ పరిధిలోని ముంపు గ్రామాల్లో రైతుల R&R ప్యాకేజీ విషయంలో తెలుగు తమ్ముళ్లు వసూళ్లకు తెరలేపారని మండిపడ్డారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 20,000 రూపాయలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి చేస్తున్న దోపిడీని అడ్డుకుంటామని చంద్రశేఖర్ హెచ్చరించారు. నిర్వాసితుల పేర్లు కనిపెట్టడానికే ఈ 18 నెలలు పోతే ఇంకా ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది? గజెట్లో ఉన్నటువంటి వాళ్ళకి అవార్డు ఇవ్వడంలో మీకున్నటువంటి సమస్య ఏంది? 2005కు సంబంధించినటువంటి ఓటర్ కార్డునో లేకపోతే ఆధార్ కార్డునో తీసుకురమ్మంటే, అప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు తీసుకురమ్మంటే అవి లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఉండి కూడా దాదాపుగా 900 మందికి ఈ రోజు వరకే అవార్డు కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని సమస్యల మధ్య దాదాపుగా కూటమి వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఒక్కటంటే ఒక్క పేరు కూడా కొత్త పేరుకి అవార్డు కాల. ఇచ్చినటువంటి అరాకొరా నిధులను కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి రిలీజ్ చేయించుకోవడం తప్ప ఒక ఆశ్రయుడైనటువంటి అక్కడున్నటువంటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు అనేది మరొకసారి స్పష్టమైంది.